హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు కదా? మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండేది. చూడండి ఫ్రెండ్స్, వాన వదిలింది, బాగా ఎండ కాస్తా ఉంది. ఇప్పటికైతే బాగా ఎండ కాసింది. పొద్దున్న నుంచి అయితే వాన మస్తుగా పడింది ఫ్రెండ్స్. చూడండి, వాన పడ్డా కూడా మా గేదెలు అయితే బురదలో పల్లాడి బురదంతా పూసుకున్నాయి. చూడండి, ఇది వచ్చేసి సూటి గేదె ఫ్రెండ్స్. పాలు వచ్చేసి 5 లీటర్లు ఇస్తుంది. చూడండి, పొద్దుగైతే ఇప్పుడు స్టార్టింగ్ అయింది ఫ్రెండ్స్, వదులుతుంది. దాదాపు రేపు నెలలో ఈనొచ్చు ఈ గేదె. గడ్డి కాలం అయితే గేదెలు ఈనితే మేలే కానీ పాలు బాగా ఇస్తాయి. అయితే ఈగెలకు వానకు చాలా దెబ్బతింటాయి ఫ్రెండ్స్. వదలకోకుండా గాడిపాటు ఉంటే పాలు ఇవ్వవు, వదిలితే బురదకు అందుకు పాలు సరిగ్గా ఇవ్వవు. ఈగలు ఎక్కువ. ఎండాకాలం అయితే ఫ్యాట్ బాగా వస్తుంది, పాలు బాగా ఇస్తాయి. తక్కువ పాలు ఇచ్చిన ఫ్యాట్ బాగా వస్తే డబ్బులు బాగా పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డబ్బులు పడవు, ఓన్లీ పాలు మాత్రమే ఎక్కువ ఇస్తాయి. గడ్డి రోజంతా పచ్చగడ్డి పతలాగా ఉంటాయి పాలు. వెన్న శాతం అయితే తక్కువగా ఉంటుంది పాలలో, అందుకు కాబట్టి తక్కువ వస్తుంది. ఎండాకాలం అయితే ఎక్కువ ఎండుమేపు తింటాయి, తిక్కగా ఉంటాయి పాలు, ఫ్యాట్ మస్తు వస్తుంది. తక్కువ పాలు ఇప్పుడు 4 లీటర్లైనా అప్పుడు 2 లీటర్లైనా డబ్బులు పడతాయి. ఇప్పుడైతే డబ్బులు పడవు ఫ్రెండ్స్. 5, 6 వస్తే డబ్బులు పడవు. 8, 9 వస్తేనే ఫ్యాట్ బాగా డబ్బులు పడతాయి. అదైతే నిజము. ఏమంటే గేదెలు పెట్టుకున్నాక నష్టానికి కష్టానికి అయితే తప్పదు, పోరాడాలి. అలాగే తప్పదు. వాన వచ్చినా, వంగడొచ్చినా, ఎండొచ్చినా, గాలి వచ్చినా తప్పదు కదా ఫ్రెండ్స్. ఇదైతే 8 నెలలకు ప్రతి వారికి తెలుస్తుంది కష్టము. కాకుంటే మేము అంటూ ఉన్నాం. ఇవైతే నాటు ఆవులు ఫ్రెండ్స్. ఇవి కట్టేసి పాపం అతక్కపోయినాయి. ఇప్పుడు కొంచెం మేలు, పర్వాలేదు, తిరుక్కుంటాయి. ఇంకా వాన పడ్డది కదా. ఇవి వదలాలంటాయి ఫ్రెండ్స్. ఇవి నాటు ఆవులు మొత్తం వదిలి తిరగాల, తినాలి అంటాయి. మామూలుగా జెర్సీ ఆవులు అట్లాంటివి గాడికాడ కట్టేసి మేపేసినా కూడా చాలు, తిని బాగుంటాయి. ఇవైతే ప్రశాంతంగా వదలాలి, ఎగరాలి, తిరగాలి అంటాయి. అదైతే నిజం. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.